ఏది రమ్యమైన నివాస స్థలం? ఏది దేవుడు ఇష్టపడగలిగిన స్థలము అంటే, మనం ఎక్కడైతే ప్రార్థించే వారిగా మనం ఉంటామో, ఎక్కడైతే ఆయన మాటకు లోబడి, ఆయన మాట విధేయత కలిగి కొనసాగాలని ఆయన ఎదుట మనం నిలబడతామో, అది దేవునికి రమ్యమైన స్థలము. అందుకని అంటున్నాడు, ఇదిగో నీవు ఎక్కడైతే నిలిచి ఉంటావో, ఎక్కడైతే నాకు ప్రార్థించే బిడ్డగా నీవు ఉంటావో, అక్కడ నేను ఉంటాను. నా సన్నిధి నిలుచును, అక్కడ నేను నివాసము చేసేదను అంటున్నాడు. అవును, నీ హృదయములో ఆయన నివాసం చేయాలని, నీవు ప్రార్థించే సమయమందు ఆయన నీ మనవి ఆలకించి నీకు సహాయము చేయునుగాక. నిశ్చయముగా ఆయన రమ్యమైన స్థలములో నీవు నివసించుదువుగాక.